ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించుకున్నారు. ఇచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించుకున్నారు. మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత బుడగట్లపాలెంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, సీఎం చంద్రబాబు వాళ్ళకు పర్యటన కోసం వచ్చే ఆ మత్స్యకార గ్రామస్తులందరూ మాత్రం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఒక జెట్టి గానీ ఒక హార్బర్ గానీ లేకపోవడంతో మత్స్యకారులు మాత్రం వలసల మీద జీవిస్తున్నారు. ముఖ్యంగా 104 తీర గ్రామాలు ఉన్నాయి. అలాగే 2 లక్షల పైచులుక మత్స్యకారులు ఈ సముద్రం మీదే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి దొరకకపోవడంతో వాళ్ళందరూ వలసలకు వెళ్లి వస్తే రావడం లేదంటే కట్టి రావడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునే సరే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు బుడగట్లపాలెంలో ముఖ్యంగా పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో జట్టిని నిర్మించాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్నారు. గత ప్రభుత్వం 381 కోట్లతోటి అక్కడ డిపిఆర్ సిద్ధం చేసినా సరే అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం కొత్త డిజైన్ తోటి సరికొత్త టెక్నాలజీ తోటి దానికన్నా 50% తక్కువ తోటి అక్కడ డిపిఆర్ ని సిద్ధం చేస్తారు. ఆ డిపిఆర్ తోటి చేస్తే మాత్రం దగ్గర 600 వరకు సంప్రదాయ బోట్లు, అలాగే 180 సోనా బోట్లు, 600 మోటార్ బోట్లు నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. దగ్గర 3840 మంది చేపలు పట్టుకొని ఉపాధి ఇక్కడే పొందొచ్చు. ఎవరు కూడా వలసలు వెళ్ళకుండా ఉండే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఇక్కడ జట్టి నిర్మించడం వల్ల 20,000 మెట్రిక్ టన్నులు చేపలు పట్టి ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు ఇక ఎట్టి పరిస్థితుల్లో గుజరాత్ కానీ ఇతరత్ర ప్రాంతాలకు కానీ ఉపాధి కోసం వలసలు వెళ్ళకన్నా ఇక్కడ కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి మత్స్యకారులు ఆశిస్తున్నారు. దీనిపై బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీ ఇస్తారన్న దీనిపై మాత్రం వేచి చూస్తున్నారు. ఈ మత్స్యకార భరోసా కూడా 10,000 నుంచి 20,000 పెంచడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మత్స్యకారులు మంచి రోజులు వచ్చాయని మాత్రం సిక్కోలు మత్స్యకారులు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం కీర్తిస్తున్నారు. థ్యాంక్ యూ వరప్రసాద్.